క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అరణ్యములో పడిన 3వ శోధన గురించి తెలుసుకుందాం. ఇది మనం లూకా సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. పిమ్మట ఆయన యెరూషలేముకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఈ యొక్క 3వ శోధనలో మనం పరిశీలించుకున్నట్లయితే యేసుక్రీస్తు వారిని అది పెద్ద ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి సకల జనులు చూస్తూ ఉండగా యేసు ప్రభువు వారిని ఇక్కడ నుండి దూకు అని చెప్పేసి ప్రేరేపణ చేసినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది, ఏ వ్యక్తి అయితే తనను తాను చంపుకోవాలని చూస్తాడో, ఆత్మహత్య చేసుకోవాలని చూస్తాడో, అది ధర్మశాస్త్ర ప్రకారంగా చాలా తప్పండి. ఈ యొక్క ఆజ్ఞని మీరేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ యొక్క సాతాను అనేది లేఖనము చూపించి మరి ప్రేరేపించింది. ఏ లేఖనము చూపించింది అని కనుక మనం పరిశీలించుకుంటే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11, 12 వచనాల ప్రకారంగా మన మార్గములలో మనం నడిచేటప్పుడు మనం తొట్టిల్లకుండా, మన పాదాలకు రాయి తగలకుండా ఆయన తన దూతలను పంపించి మనల్ని ఎత్తి పట్టుకుంటాడు అన్న లేఖనాన్ని యేసు ప్రభు వారికి అది జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు మరి లేఖన ప్రకారంగా చేయడానికి ఆయన సిద్ధపడతాడో అప్పుడు ఆయన దేవుని దృష్టిలో ద్రోహి అవుతాడు. ఎందుకనంటే నరహత్య చేయకూడదు అని ఉంది కదా. ఈ యొక్క ప్రజలు కూడా ఏం చేస్తారు, ఈయన దేవుని కుమారుడైతే దూకవలసినంత అవసరత ఏముందని ఆలోచన చేస్తారు వాళ్ళు కూడా. అందుకని చెప్పేసి క్రీస్తు ప్రభు వారిని రాంగ్గా వాళ్ళకు చూపించటానికి, తప్పుగా చిత్రీకరించడానికి అదేం చేసిందంటే ఇక్కడ నుండి నువ్వు దూకు అన్న ప్రేరేపణ చేసింది. దానికి అది వాడిన పదం ఏంటి అంటే దేవుని లేఖనం ఇలా వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన్ని శోధించవద్దు అన్న మాట మాట్లాడుతున్నాడు. శోధన వల్ల ఏం జరుగుతుంది అంటే యేసు ప్రభు వారి మీద తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. ఆయనని దేవుడు పూర్తిగా సమూలంగా మరణం చెందించే పరిస్థితి అనేది అక్కడ ఏర్పడుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే లేఖనముతోనే సమాధానము చెప్పినాడు. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అన్న మాటను ఆయన అక్కడ వాడాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ఆయన లేఖనాలను వాడుతున్నాడో లేఖన ప్రకారంగా